ప్రభుత్వం యొక్క చర్య అయితే ఉందో ఉదాసీన వైఖరి, డబ్బులు లేవని చేతులెత్తేసిన వైఖరి పూర్తిగా గర్హనీయం, చాలా అన్యాయం కూడా. ఏ ప్రభుత్వం కూడా 33 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక ప్రయోజనాలు, అది చట్టబద్ధమైన ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యంతో ఇచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కావు. పెన్షనర్ రూల్స్లోనే ఒక ఉద్యోగి ఎంత సర్వీస్ చేస్తే ఆ సర్వీస్ అనుసరించి వెయిటేజెస్తో వాళ్లకు పెన్షన్ బెనిఫిట్స్ కల్పిస్తారు. కానీ చాలా దుర్మార్గంగా గత ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి బాగలేదనే సాకుతో 3 సంవత్సరాలు పెంచి ఇవాళ వేలాది మంది పెన్షనర్స్ బజార్లో పడేసింది. వాళ్ళకున్న ఒక పెన్షన్, సర్వీస్ పెన్షన్ ఇచ్చేసి ఇక మీ చావు మీరు చావండి అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తారు. రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి గారు, మేము విడుదల వారీగా ఇస్తాం, అంతకంటే మాకు ఏం చేసినా మా దగ్గర ఏమి పైసా దొరకదు అనేటువంటి పద్ధతులు చేస్తున్నాం. రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడం మూలంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించినారంటే ఈ యొక్క పెన్షన్ల పట్ల మీకు ఏమాత్రం మానవత్వం లేదని మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది చనిపోయినా కానీ ముఖ్యమంత్రి గారు మా పట్ల దయా కనికరము లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 68 మంది చనిపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏమైనా అంటే మా దగ్గర మమ్మల్ని కోసినా కానీ డబ్బులు లేవని అంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కోసిన డబ్బులు ఇవ్వని అంటూనే మీరు చేసేటువంటి ఈ యొక్క పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఏవైతే ఆపుతున్నారా, వేటిని కూడా ఆపడం లేదు కదా. వాటన్నింటిని కూడా మీరు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఆ పథకాల లోపల భాగంగానే మాది కూడా ఒక పథకం అనుకొని మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ మీరు చెల్లించాలి. కానీ మీరు మన కోసిన డబ్బులు లేవనుకుంటూనే ఈరోజు మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు అనేటువంటివి మీరు వెచ్చిస్తున్నారు కదా. ఆ 1,50,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అవి అప్పుల రూపంలో తీసుకొస్తున్నారు కదా. ఆ అప్పులు అనేటువంటి తీసుకొచ్చి మాకు ఏకమొత్తం లోపల కనుక ఈ రిటైర్మెంట్ వారికి దాదాపుగా 21,000 మంది రిటైర్డ్ అయితే ఇప్పటి వరకు దాదాపుగా 18,000 మందికి ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రావాల్సినవి, ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మాకు ఏకమొత్తం లోపల చెల్లించాయంటే ప్రతి ఒక్కరికి దాదాపుగా 50 లక్షల నుండి తర్వాత 80 లక్షల వరకు కూడా ఒక్కొక్కరికి రావాల్సినది. కాబట్టి ఈ విధంగా అందరికీ కలిసినట్లయితే దాదాపుగా 8-9 కోట్లకు మాత్రమే మించదు. ఆ 8,900 కోట్లు అనేటువంటిది మీరు తెచ్చేటువంటి ఆ 1,50,000 కోట్ల లోపల మా 8,900 వెచ్చించినట్లయితే బాగుండేది కదా.